వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. పాత సేవ అయితే మనస్ఫూర్తిగా చూసాము. ఇంకా మా అన్నప్రసాద కేంద్రం అండి. ఇక్కడ అసలు సేవ అయిపోతుందంటేనే చాలా బాధగా అనిపించింది నాకు. హాయ్ అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ రోజు అయితే సేవలో లాస్ట్ రోజు అండి. సేవ అప్పుడే అయిపోయిందా అని అయితే మనసుకు చాలా బాధగా ఉంది. స్వామివారి సేవ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అని అయితే అనిపించింది నాకు. కానీ మనకి ఇచ్చింది 7 days కాబట్టి 7 days అయితే కంప్లీట్ అయిపోయినాయి మన సేవలు. అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. మేమైతే 3 times దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం అయితేని. మనసు అయితే నిజంగా ఆనందంతో నిండిపోయింది దర్శనం చేసుకున్నప్పుడు. మేము ఫస్ట్ వెళ్ళింది ఎప్పుడు అంటే మాకు క్యాషనట్ సేవ పడిందని చెప్పాం కదా, జీడిపప్పు సేవ అయిపోయిన తర్వాత 5కి ఈవినింగ్ 5కి అయితే మేము దర్శనానికి వెళ్ళాం అనమాట. ఫ్రీ దర్శనానికి ఏంటి అంటే యూనిఫామ్ తీసేసి నార్మల్ డ్రెస్సెస్ వేసుకుని దర్శనానికి అయితే వెళ్ళాము. 5కి దర్శనానికి వెళ్తే మేము మాకు 1 గంటకి మాకు దర్శనం దొరికింది. 5కి వెళ్తే 1 గంటకి దర్శనం దొరికితే దర్శనం ఆయన చూసుకుని ఆనందపడిపోయి నిజంగా చాలా ఆనందం అనిపించింది ఆయన చూసి. బయటకు వచ్చేసరికి అయితే 2:30 అయిందండి. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి అంటే మనకి సేవ పడింది. నెక్స్ట్ డే ఏం సేవ అనేది బోర్డు మీద అయితే ఉంటది. మేము వెళ్ళి పడుకుందాం అనుకున్న వాళ్ళమే ఒకసారి చూద్దాం స్వామివారి సన్నిధిలో మళ్ళీ సేవ పడొచ్చు మనకి అన్నట్టు వెళ్ళాం అనమాట. వెళ్తే నిజంగా సుప్రభాత సేవ పడిందండి. 3:30కి సేవ, మేము వచ్చింది 2:30కి. ఇంకా అదరాబిదరా ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళామండి స్వామి దగ్గరికి. సుప్రభాత సేవ అయితే మనస్ఫూర్తిగా చూసాము. ఫస్ట్ అయితే నన్ను లోపలికి అలౌ చేయనన్నారండి. ఏంటంటే నేను స్టిచ్చింగ్కి టైం తీసుకుంటది కదా అని లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. ఆ లెగ్గిన్ తీసుకోవడం నాకు చాలా అంటే చాలా మైనస్ అయింది. కానీ అది మైనస్ అయ్యి ఛాన్స్ వచ్చినా సరే స్వామి అవనివ్వలేదు. ఏమీ అయిందంటే నన్ను అయితే లోపలికి అలౌ చేయను అన్నారు. అంటే ఓన్లీ వెండి వాకిల దాకానే అలౌ చేస్తాము, లోపలికి అయితే అలౌ చేయము, మీరు లెగ్గిన్ వేసుకున్నారు కదా అని గట్టా అన్నారు అనమాట. సరే స్వామివారి సేవే కదా, ఎక్కడైనా ఒకటే, ఆయనకి చేసుకుంటాగా అని అయితే నేను కాంప్రమైజ్ అయ్యి ఇంతకే వెళ్తే అక్కడ నాకు ఇచ్చిన సేవ ఏంటంటే గుడి గంటలు ఇచ్చారు. ఇంకా వెండి వాకిలి దాటేసి లోపలికైతే బంగారపు వాకిలి దాకా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశారు అంటే అక్కడ పోలీసు ఉంటారు కదా, ఆయన అయితే సరే అమ్మ అక్కడ గర్భగుడి దగ్గర ఉంటది కదా, కొంచెం ఇంకొమ్మన్ దగ్గర రైట్ సైడ్ నుంచోమన్నారు. సరే అయ్యి స్వామి లోపల దగ్గర తీసుకొచ్చేసావా అని అనుకున్నా. మళ్ళీ అక్కడి నుంచి అయితే లోపలికి రమ్మన్నారు, మీరు బాగా చేస్తున్నారు సేవ అని. అక్కడైతే స్వామివారి ముందు నించోబెట్టారండి వాళ్ళ భక్తుల్ని పక్కకి జరపమని. 4 గంటలు అయితే స్వామిని ఇంకా నా 2 కళ్ళతో ఇంకా అలా చూస్తూనే ఉండిపోయాను. చాలా బాగా జరిగిందండి. సేవకు వచ్చిన వాళ్ళకి దర్శనం ఇస్తారా ఎవరని చాలా మంది అయితే అడుగుతున్నారండి నన్ను. సేవ అయిపోయిన తర్వాత మనకి 300 రూపీస్ దర్శనం దగ్గరికి అయితే మనం పంపుతారు అనమాట దర్శనం చేసుకోవడానికి. లాస్ట్ సేవ అయిపోయాక టీటీడీ వాళ్ళు ఇచ్చే దర్శనం అనమాట మనకు స్వామివారిని. ఆ 300 రూపాయల దర్శనం అయితే మాకు 5 గంటలు పట్టిందండి దర్శనం అవడానికి. ఇదైతే వెంగమామ అన్నప్రసాద కేంద్రం అండి. ఇక్కడ అయితే భక్తులకి భోజనానికి ఏ కొదవ ఉండదండి. టిఫిన్ గాని, మధ్యాహ్నం భోజనం గాని, సాయంత్రం డిన్నర్ గాని అందరు భక్తులకి మంచిగా ఇక్కడ దొరుకుతుంది అనమాట భోజనం. మన ఏంటి అంటే మధ్యాహ్నం మెనువే సాయంత్రం మాక్సిమం ఉంటది. రైస్ ఉంటది, కర్రీ ఉంటది, సాంబారి, చారు ఉంటాయి అన్నమాట. స్వామివారి ప్రసాదం కదండి, ఎలా వండినా బాగానే ఉంటది టేస్ట్ అయితేని. మనం లోపలికి రాగానే లోపల అయితే ఇలా ఉంటదండి. మేము ఇప్పుడైతే టిఫిన్ తినడానికి వచ్చాము. సేవ వాళ్ళకి అయితే వేరే చోట నుంచి పంపించారు. టిఫిన్ అయితే ఉప్మా ప్లస్ చట్నీ పెట్టారు అనమాట. టేస్ట్ బాగానే ఉంది టేస్ట్ అయితేని. ఇప్పుడైతే టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా మామూలుగా చిన్న షాపింగ్ చేద్దాము, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా అని అయితే వచ్చాము. చిన్న చిన్న దండలు గట్ట అన్ని చూస్తాం అనమాట. ఈ క్రిస్టల్ దండ అయితే వాళ్ళు 100 తీసుకున్నాం మేము. 100కి వర్తో కదా కింద కామెంట్ చేయండి. మా వాళ్ళు మొత్తం బేరాలు ఆడుతూ ఇలాగ చేసి దాన్ని అయితే 100 తీసుకున్నారు దండలు. ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ ఇంటికి వెళ్తుంటే ఇంకా తిరుపతి నుంచి ఏం తెచ్చావు అని అడుగుతారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంట్లోని, వాళ్ళ కోసమే చిన్నగా షాపింగ్ అయితే చేసేసాము. మాకైతే ఈవినింగ్ ఉంది ట్రైన్. ఈలోగా మనం ఖాళీగా ఉండకం ఎందుకని జీడిపప్పు సేవ మళ్ళీ చేద్దామని అయితే వచ్చాము. మనకు సేవ పడక్కర్లేదండి, వాలంటీర్గా వచ్చి కూడా జీడిపప్పు సేవ అయితే చేయొచ్చు. జీడిపప్పులు అయితే అలా ఉంటాయి అన్నమాట. దాన్ని మనం 2 బద్దల కింద చేయాలి.
మనకి చాక్ ఇస్తారు చిన్నగా నైఫ్, అది చూసారా, దాంతో అలా అయితే కట్ చేయాలి. ఎవరన్నా రాయొచ్చు వాలంటీర్స్ కింద సేవకి వచ్చిన వాళ్ళు. పర్టికులర్గా జీడిపప్పు సేవే పడనవసరం లేదు ఈ సేవ చేయడానికి. మ్యాక్సిమం జీడిపప్పు సేవ పడిన వాళ్ళు కంపల్సరీ వస్తారు, పడలేని వాళ్ళు కూడా వాలంటీర్ కింద వచ్చి సేవ అయితే చేసుకోవచ్చు. ఇంకా జీడిపప్పు కొంచెం చేసిన తర్వాత మేము క్లాత్ సారేద్దామని అయితే పైకి వెళ్తున్నాం అనమాట. లిఫ్ట్ కూడా ఉంది అవైలబుల్గా పైకి వెళ్ళడానికి. సేవా సదన్ నుంచి పైకి వెళ్తే ఇక్కడ బట్టలు ఆరేసుకుంటే కూడా చాలా కన్వీనియంట్గా పెట్టారనమాట. ఇంకా అవి కూడా ఆరేసేసుకుని మధ్యాహ్నం భోజనం అయితే వెళ్ళిపోయాము. భోజనం అయితే చూసారా, స్వీట్ కర్రీ పచ్చడి ఉందన్నమాట. కొంచెం అలా మనస్ఫూర్తిగా అయితే భోజనం చేసేసాము. చాలామంది మేమే ఫస్ట్ వచ్చాము, ఎవరు రాలేదు. ఇంకా స్టార్టింగ్ మేమే తిన్నాము. అక్కడ నుంచి అయితే గుడి చుట్టూ ఇంకో కొంచెం సేపు మన స్వామిని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు కదా మనకి. అలా దర్శనానికి అయితే వెళ్ళి ఫ్రంట్ అయితే దీపారాధన చేసుకుని మళ్ళీ అక్కడ ఏదో చెక్క సామానం కనిపించినాయి అనమాట. వాటి కోసం అయితే మా వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బాక్సెస్ తీసుకున్నారు వాళ్ళు. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. సేవ అయితే చాలా అద్భుతంగా జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తాం స్వామివారి సేవకని అనిపించింది నాకైతే ఈ సేవ. ఈ 7 రోజుల సేవ అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా జరిగిందండి. అసలు సేవ అయిపోతుందంటేనే చాలా బాధగా అనిపించింది నాకు. మనం సేవ అయిపోయాక అయితే వాళ్ళు ఇచ్చిన ఐడి, వాళ్ళు ఇచ్చిన రూమ్ కి అన్ని అయితే సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసేసిన తర్వాత వెళ్ళిపోవడానికి అయితే బయలుదేరిపోయాము. మనం తిరుపతి వచ్చామండి, కంపల్సరీ అయితే విజయవాడ వెళ్తాం. మేము అమ్మవారిని దర్శనం చేసుకుంటా విజయవాడ అయితే వచ్చాము. మా 7 days సేవ అయితే ఎలా అయిందని మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి.